అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన హీరో ఉపేంద్ర గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి, అలాగే డైరెక్టర్ బుజ్జిబాబు గారికి, అలాగే ఎస్కేఎన్ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున మనం అందరూ ఉపేంద్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దానికి ప్రత్యేకంగా మా సంస్థ అంబికా ఆర్ట్ ప్రొడక్షన్స్, మా సంస్థ ద్వారానే ఉపేంద్ర గారిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం జరిగింది. కన్యాదానం అనే సినిమాతో ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో తీసాం సినిమా. అది సూపర్ హిట్ అయింది. దాంతో బాగా దగ్గరయ్యారు ఉపేంద్ర గారు తెలుగు ఇండస్ట్రీకి. ముందు ఏ సినిమా రిలీజ్ అయ్యింది, దాని తర్వాత కన్యాదానంతో మరింత దగ్గరయ్యారు. దాని తర్వాత ఉపేంద్ర గారు ఇచ్చిన అవకాశంతో మేము ఉపేంద్ర సినిమాని మేము ఇక్కడ తెలుగులో డబ్ చేసి మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా ఇప్పుడు కూడా మీరు చూశారు. ఒక ఉపేంద్ర ఒక సీన్స్కి మీరు ఎంత బాగా రియాక్ట్ అయ్యారో. ఆ రోజుల్లోనే మొత్తం దాదాపు ఆంధ్ర తెలంగాణ అంతా కూడా దద్దరిల్లిపోయింది ఆ ఒక్క సినిమా రెస్పాన్సు. దాదాపు 13 సెంటర్లో 50 రోజుల పాటు ఫుల్ ట్యాక్స్ సినిమా అయ్యుండి కూడా 4 షోస్తో మొత్తం 13 సెంటర్లో అది 50 రోజులు ఆడిందంటే కన్నడ సినిమా చాలా గ్రేట్. ఆ రోజుల్లోనే చాలా గ్రేట్. జనరల్గా తమిళ సినిమాలు ఆడుతూ ఉంటాయి, అలాంటిది ఒక కన్నడ సినిమా 50 రోజుల పాటు 13 సెంటర్లో ఆడటం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే కన్యాదానం 100 రోజులు సినిమా పూర్తి చేసుకుంది. అలాగే ఉపేంద్ర సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది మా సంస్థ ద్వారా. అలాగే ఒకే మాట సినిమా కూడా ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో చేయటం జరిగింది. ఆ సినిమా కూడా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చి ఆ సినిమా కూడా ఆడటం జరిగింది. ఉపేంద్ర గారితో మాకు ఆ రోజు నుంచి జనరల్గా ఏంటంటే ప్రొడ్యూసర్స్ సినిమా తీసిన తర్వాత చాలామందికి హీరోలకి ప్రొడ్యూసర్లకి కనెక్షన్లు కట్ అయిపోతాయి. ఎక్కడో రేరుగా కొంతమందికి మాత్రమే ఆ ఒక రిలేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాకపోతే మాకు ఈరోజు వరకు కూడా ఆయన చెప్పాలంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఆయన మాతో మేము ఆయన అలాగే ఉంటాం. మా ఇంట్లో ఫంక్షన్స్ అయినా ఆయన వస్తూ ఉంటారు, ఆయన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా మేము వెళ్తూ ఉంటాం. చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆయన, చాలా మంచి మనసున్న వ్యక్తి ఆయన. అలాగే ఈయన ఇంకా ఇలాగే ఇంకా అద్భుతమైన సినిమాలు చేస్తూ ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి అన్నది మనం ఇవాళ చాలా సినిమాలు అద్భుతంగా తీస్తున్నారు డైరెక్టర్లు అందరూ కూడా. ఆ రోజుల్లోనే ఈయన ఏ సినిమాలో కానీ ఉపేంద్ర సినిమాలో కానీ చాలా అద్భుతమైన క్యారెక్టర్ అయ్యి ఎన్ని సంవత్సరాలైనా సరే అది ఆ క్యారెక్టర్లో అలాగ జనం రిసీవ్ చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడు చూసినా కూడా. అలాగే మొన్న రిలీజ్ అయినా కూడా బ్రహ్మాండంగా ఉపేంద్ర సినిమా మంచి ఓపెనింగ్లు వచ్చినాయి. అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా అవుద్ది. మళ్ళీ ఉపేంద్ర గారు ఇప్పుడు నేను ఇందాక బెంగళూరు కూడా మాట్లాడటం జరిగిందండి. అక్కడ చాలా విపరీతమైన క్రేజ్ ఉంది ఈ సినిమాకి. చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు రేపు రిలీజ్ అయిపోయే సినిమా అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అవుతోంది ఈ సినిమా. సో మా థియేటర్లో కూడా వేస్తున్నాం ఈ సినిమా. అంటే వాళ్ళ గీతా ఆర్ట్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి మా థియేటర్లు కూడా. అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్తో ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్కి కూడా బ్రహ్మాండమైన లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.